హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మళ్ళీ మనం అయితే కొత్త గేమ్తో అయితే వచ్చామన్నమాట. ఈ గేమ్ పేరు వచ్చేసి కార్ ఫర్ సేల్. ఓకే, స్టార్ట్ చేసామన్నమాట. ఇదైతే మన ల్యాంబోర్గిని అనమాట. దీన్ని అయితే మనం నీట్గా మన ఎల్కే మోటార్స్కి అయితే తీసుకెళ్ళి నీట్ క్లీన్ చేద్దాం. పదండి, మన ఎల్కే మోటార్స్కి అయితే వస్తామన్నమాట. ఇక్కడైతే బండి స్టాప్ చేద్దాం. ఇప్పుడు దీన్ని క్లీన్ అయితే చేద్దాము బండిని. ఓకే, దానికంటే ముందు సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది. ఓకే, సౌండ్ అయితే తగ్గిస్తామన్నమాట. మనమైతే ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసేద్దాం. ఓకే, క్లీన్ ఆప్షన్ తీసుకొని క్లీన్ చేద్దాం. ఓకే, అలా క్లీన్ చేయాలి. ఈ గేమ్ అయితే నా దగ్గర మనీ చూడండి ఎంత ఉందో, 2 మిలియన్ అయితే ఉంది. ఈ డబ్బులతో ఏం చేయాలి అర్థం కాక వీడియో తీసాను అనమాట. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో తీసి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మన ల్యాంబోర్గిని అయితే చూడండి బాగా మెరుస్తుంది. దీన్ని అయితే తీసుకెళ్ళి ఆప్షన్లో అయితే పెడతాం. ఆప్షన్ అయితే 5 o'clock ఉంది ఈరోజు అయితే. దీన్ని అయితే లోపల పెడదాం. పదండి, దీన్ని తీసుకుని డైరెక్ట్గా ఆప్షన్కి అయితే వెళ్ళిపోయి అక్కడైతే దీన్ని పెడదాము. కొత్త అప్డేట్ వచ్చింది కదా, దాంట్లోనైతే దీన్ని మనం ఆప్షన్లో కూడా పెట్టి మనకి వాళ్ళు బిడ్డింగ్ వేస్తారు కదా, దానిపైన డబ్బులు కూడా వస్తుంది అన్నమాట మనకి. ఓకే, వెళ్తున్నాం. ఈ కార్ రేట్ మధ్యలోని పదంగా పాసింగ్ ట్రాఫిక్ అంటే 2 XP అయితే ఏదో వచ్చింది. ఓకే, స్టాప్ చేద్దాం. కార్ వస్తాం మళ్ళీ. ఓకే, ఇదైతే మనం ల్యాంబోర్గిని కార్లో వెళ్ళడం అనమాట. దీనైతే స్టార్టింగ్ ప్రైస్ 3 lakhs. మనం ఆప్షన్లో అయితే కూర్చుందాం. టైం పడుతుంది అనుకుంటే అప్పుడులోగా వెళ్ళి నేబర్హుడ్కి వెళ్ళి వచ్చేద్దాం. పదండి మళ్ళీ. ఓకే తీసుకుందాం. ఆల్రెడీ హ్యావ్ ఎ టికెట్. ఓకే, కూర్చొని చూద్దాం. పదండి, ఒకసారి అలా వెళ్ళి నేబర్హుడ్కి వెళ్ళి వచ్చేద్దాం అనమాట. మళ్ళీ ఎందుకు అంతసేపు, మళ్ళీ టైం వేస్ట్. నేబర్హుడ్కి అయితే వెళ్ళి వద్దాం. పదండి, అక్కడ ఏమైనా కార్లు ఏమైనా ఉంటే కొనుక్కుందాం. మన దగ్గర చాలా మనీ ఉంది కాబట్టి. ఓకే, నేబర్హుడ్. ఓకే, ఇదైతే క్లిక్ అవ్వట్లేదు. ఇప్పుడు అయింది. ఓకే, పదండి నేబర్హుడ్కి అయితే వెళ్దాం. ఇక్కడ మంచి కార్లు ఏమి లేనట్టు ఉన్నాయా? ఓకే, చూస్తున్నాను కార్లు ఏమి లేవు. అయినా ఈ కారు బాలే, ఇది బాలే, అటు వెళ్ళి ఓకే, ఇటువైపు కార్ అయితే అంత బాగాలేదన్నమాట. పద ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇది బాగాలేదు. ఇంకటు పోలీస్ అయితే ఏదో ఉంది, పోలీస్ స్టేషన్ అనుకుంటా అటువైపు. పదండి స్ట్రైట్గా ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకెంతసేపు ఉంది, చాలా టైం అయితే ఉన్నట్టుంది. పదండి, ఆప్షన్కి అయితే వెళ్ళిపోదాం. కార్ ఆప్షన్ ఉంది చూడండి. 2000 years later. వీడి ప్లేస్లో మనం కూర్చోవచ్చా? గేస్ కూర్చోవచ్చు. ఒక 4 నిమిషాలు కట్ చేస్తాను. ఓకే, స్టార్ట్ అయిపోయింది. ఇదైతే మన కారు కాదంట. టయోటాకి యోయోటా అంట. డిఫరెంట్గా ఉంది కారు. చూడాలి. నేనైతే ఏ కారు కొనాలనుకోవట్లేదు. ఈ ఎపిసోడ్స్ అలా కంటిన్యూ అయితే మీరు బాగా సపోర్ట్ ఇస్తే ఎపిసోడ్ కంటిన్యూ చేస్తాను అనమాట. ఏదో ఒక రోజు అప్పుడు ఫుల్గా ఆప్షన్ మొత్తం కొనేస్తాను. ఆప్షన్, కార్ మార్కెట్ అన్నీ కొనేద్దాం ఒకరోజే. మన కార్ అయితే వచ్చింది. ఇదిగోండి, స్టార్టింగ్ ప్రైస్ 3 lakhs అయితే ఉందన్నమాట మన కారు. ఓకే, స్టార్ట్ చేయండి. ఎవరి కారు అని వచ్చింది చూడండి కింద. మన కారే ఇది. ఓకే, 3 lakhs నుంచి వెళ్తే డబుల్ ప్రైస్ వస్తే ప్రాఫిటే. అదే 3 lakhs నుంచి 4 lakhs దగ్గర అయిపోయింది అనుకోండి, ప్రాఫిట్ రానట్టు. 5 lakhs దగ్గర కొంచెం లేట్గా వచ్చినట్టు. 6 lakhs వెళ్ళింది అనుకోండి, ఫుల్ సగం ప్రాఫిట్ వస్తుంది, డబుల్ ప్రాఫిట్ వచ్చినట్టు. ఓకే, 4 lakhs వెళ్ళింది. 5 lakhs నైస్. 540, 570, 6 lakhs. 6 lakhs వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. డబుల్ ప్రాఫిట్ అయితే వచ్చింది మనకి, పర్లే. ఓకే, 6 lakhs దగ్గర ఆగింది.
ఓకే, ఈ కారు అంత బాగాలేదు, చూద్దాం కానీ లాస్ట్ వచ్చి కార్ చూద్దాం. అది బాగుంటే కొందాము. నాకు స్పోర్ట్స్ కార్స్ బాగుంటాయి, మంచి ఎక్కువ ప్రైజ్ ఉన్నవి కొనాలి. మన దగ్గర చూడండి ఫుల్ రిచ్ అయితే మనం 2 million అయితే ఉంది కదా, అందుకే నార్మల్ కార్ అయితే స్టార్టింగ్లో కొనచ్చు, ఇప్పుడు కొంటే వేస్ట్. ఇదేం కార్ ఇది? ఇదేదో కారు ఎస్యూవీలో ఉంది, ఇదేదో వద్దులేండి బాగాలే, పదండి వెళ్ళిపోదాం బయటికి. పదండి మనము మన ఏంటది ఎల్కే మోటార్స్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. వెళ్ళిపోయి వీడియో జన్ చేద్దాం. ఓకే, మనమైతే వస్తాం.